మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. అలాగే దసరా వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని జమ్మి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేశారు. తర్వాత గ్రామస్తులతో అలై బలై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి ఇల్లు యొక్క డాటా సేకరించడం, ఎవరికి భూమి ఎంత ఉంది, ఎవరికి ఎట్లా ఉందని అనుకున్నాం. ఆ వివరాలన్నీ తీసినారు. నేను పెట్టమని చెప్తే మన రోనాల్డ్ రోజ్ గారు, మన కలెక్టర్ గారు, జేసీ గారు కష్టపడి క్షణాల మీద ఐ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో ఒక 600 మందికి కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. యశోద హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఊరందరికి కూడా వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చినారు. పండగ తర్వాత కొంతమందికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఫ్రీగానే చేస్తామని వాళ్ళు కూడా చెప్పినారు. ఈ విధంగా అన్ని కూడా ఇప్పటిదాకా మనం విజయవంతంగా చేసుకున్నాం. మళ్ళీ 5-5.5 నెలలలోపు నేను మీనాక్షి కన్స్ట్రక్షన్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి టార్గెట్గా పెట్టుకోండి. ఇది ఒక మంచి సోషల్ కాజ్. ఇది మీరు చాలా పనులు చేస్తారు, కానీ ఇక్కడ చేసే పనిలో మీకు వచ్చే తృప్తి ఎక్కడ కూడా రాదు. యు ఆర్ డెఫినెట్లీ వర్కింగ్ ఫర్ ఏ మోడల్ విలేజ్. ఒక అద్భుతమైన గ్రామం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి చైతన్యం మనం ఎక్కడ కూడా చూడం. గ్రామ ప్రజలందరూ తమ ఇండ్లు కూల్చుకొని సామాన్లన్నీ పక్క ఊళ్ళలో పుట్టింటి కారణం వాళ్ళ బంధువుల దగ్గరనో పెట్టుకొని ఇక్కడ గుడిసెలు వేసుకొని టెంట్లు వేసుకొని ఉంటా ఉన్నారు. ఇది ఒక అపురూపమైనటువంటి దృశ్యం, మనకి ఎక్కడ కనిపించదు. ఈ ఐకమత్యము, ఈ పట్టుదల సాధారణంగా జరగవు. కానీ ఇలా ఎర్రవెల్లిలో వచ్చినటువంటి చైతన్యంతో ఈ ప్రజానీకం అంతా కూడా ప్రభుత్వం మీద పనిచేసేటువంటి మీలాంటి బిల్డర్స్ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు ఇలా మాకు కొద్దిగా కష్టమైన పర్వాలేదు 4 రోజులు మా గ్రామం ఆదర్శ గ్రామం కావాలనే పట్టుదలతోని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు. కాబట్టి దయచేసి 5-5.5 నెలలలోపు డెఫినెట్గా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ప్రాజెక్టు పూర్తయిన రోజు మీకు మేము ఘనమైన సన్మానం కూడా చేస్తాం ఇక్కడ. ఎందుకంటే అందరం కూడా మేము ఒక నిర్ణయంలో ఉన్నాం. ఊరందరం ఒక్కటేసారి ఇళ్ళకి వేయాల్సినటువంటి రంగులు కానీ పెయింట్స్ కానీ మొత్తం వేసి ఒక అద్భుతమైనటువంటి పండగ, మరొక్క దసరా లాంటి పండగ నిర్వహించి ఆ రోజు ఒకటే రోజు దైవక శర్మ గారిని కూడా నేను మళ్ళీ ఆహ్వానిస్తాను. అయ్యగారిని అడిగి పంతులు నిర్ణయించినటువంటి ముహూర్తం మేరకు ఒకటే రోజు ఊరందరం కూడా ఇళ్లలోకి పోదామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఇండ్ల నిర్మాణమే కాదు, మాకు చాలా పెద్ద ప్రాజెక్టు వ్యవసాయానికి సంబంధించి ఉంది. ప్రవీణ్ రావు గారు వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా శ్రమ తీసుకొని వచ్చి గ్రామ శివారంతా తిరిగి ల్యాండ్ సాయిల్ టెస్ట్ చేయించి కాంటూర్ లెవెల్స్ తీసి అద్భుతంగా వారు కూడా ఎండానక వాననక తిరిగినారు. వారికి అగ్రికల్చర్ యూనివర్సిటీ బృందానికి వారందరికీ కూడా ఎర్రవెల్లి గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనం అందరం కూడా డ్రిప్ ఇరిగేషన్ వేయించుకోవటం కానీ, మన పొలాల దగ్గర కుండీలు కట్టుకోవటం కానీ, నీళ్లు ఎట్ట వాడుకోవాలనే పద్ధతి కానీ, మనకున్న చెరువులను లోతు చేసుకొని గ్రామానికి అవసరమయ్యే నీళ్లను ఆ చెరువులలో ఎట్లా నింపుకోవాలనే పద్ధతులు కానీ ఈ రాబోయే 5-6 నెలల్లో ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ వ్యవసాయ పొలాలలో కూడా జరగవలసిన పనులన్నీ జరగాలి. ఆ రకంగా మీరు చాలా అదృష్టవంతులు. మీ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు కూడా చెప్పినారు, మీతో మేము ఉంటాం, మీరు ముందు నడవండి, మీకు కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా చేస్తామని చెప్పినారు. ఆ విధంగా వారు కూడా చాలా స్పిరిటెడ్గా ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్గా అహోరాత్రులు మీకోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్ఫూర్తితో ముందుకు కదలండి. ఈరోజు మంచి రోజు, విజయదశమి, మనం ప్రారంభమైనాం. అనుకున్న టైంలో చేరుకొని ఈ శిలాఫలకం కూడా వేసుకున్నాం. భగవంతుడు తప్పక మనందరికీ సుఖము శాంతి ఇస్తాడు. మళ్ళా దసరా పండగ నాటికి అసలు ఎర్రవెల్లికి దేశాల నుంచి వేరే వాళ్ళు వచ్చి చూసిపోయేటువంటి స్థాయికి ఎర్రవెల్లి గ్రామం ఎదగాలి. ఆ విధంగా తప్పగా ఎదుగుతాం. భగవంతుని ఆశీస్సులు మనకు ఉంటాయని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ భగవంతుడు బాగా చూడాలని, వచ్చే దసరా లోపల అనుకున్న లక్ష్యాన్ని సాధించే శక్తి మీకు ఆ దేవుడు అమ్మవారు ప్రసాదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ఎర్రవెల్లి, జై తెలంగాణ.